ఫ్రూట్స్ అంటే ఏమనుకున్నావు? బౌల్లోని కాదు, మరి నా పార్వతి బుగ్గల్ని కొరికి తినాలని. అబ్బా ఆవస దోశ అప్పుడు. ఈ మాట విని ఎన్నాళ్ళైంది పార్వతి? రా కూర్చో. కూర్చో. లోపల గడిపెట్టారా ఏంటి? నేనింత టెన్షన్ తో చచ్చిపోతుంటే లోపల సరసలాడుతున్నారా? ఆ వీడియో చూసారంటే సరసాన్ని పక్కన పెట్టి నన్ను చంపేస్తాడు దేవా. ఇప్పుడెలా? బుద్ధిగా ఉండకుండా ఇలాంటి వేషాలు వేయడానిక పల్లెట్టుకుని రమ్మని చెప్పింది? నా శ్రీమతి కడుపులో పెరుగుతున్న రాకుమారుడికి కావలసిన పళ్ళు తినిపిస్తూ అవే నీ నోటికి అందిస్తూ, అలాగే మధ్య మధ్యలో నీ పండు లాంటి బుగ్గల్ని కొరుకుతూ. ఊరుకోండి శ్రీవారు, కొరికితే ఘాటు పడదా? అందరూ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఏమైంది పార్వతి అని అడుగుతారు, అంతే కదా. మీ సరసలు తగిలయ్యా. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? దేవా మొబైల్ చూసాడంటే నా పని గోవిందా. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? ఐడియా! కిచెన్ లోకి వెళ్లి పాలు తీసుకొస్తాను. పాలు తీసుకొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి నా మొబైల్ నేను తీసుకొచ్చేస్తాను. తిను. మీరు తినండి, బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు. నా ఆకలి వేరు కదా. అవును కదా, నిజం కదా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు వదలండి. పార్వతి, అబ్బా ఆశని స్నేహమే శ్వాసని కోసుని తెలిపేందుకు పెద్దబాబు గారు, ఫోన్. ఫోను నాది కాదు. మరెవరిది? పెద్దబాబు గారు, ఈ ఫోన్ ఖుషీది. ఇందాక అటువైపు తిరిగి ఇందులో ఏదో సూత్తుంది. నాకు కనపడకుండా దాచింది కూడా. ఇందులో ఏదో రహస్యం ఉందని నువ్వు డౌట్ పడుతున్నావా? ఎవరు? నేను ఖుషి సార్. చూస్తున్నారా, అది ఖచ్చితంగా ఈ ఫోన్ కోసమే వచ్చినది. ఏంటి ఖుషి? సార్, మీకోసం పాలు తీసుకొచ్చాను. అది ఏదో వంకతో లోపలికి రావాలని పాలట్టుకొచ్చింది. ఇందులో ఏముందని అడిగితే అమ్మకు చెప్పి గొడవ చేస్తుంది పార్వతి. అమ్మ బాధపడకుండా మేనేజ్ చేయాలంటే ఒక పని చేయి, ఈ ఫ్రూట్స్ అన్ని బౌల్లో వేసి టేబుల్ మీద పెట్టావు. ఖుషి వచ్చి బౌల్ కోసం ప్రయత్నించిందంటే నిజంగానే ఇందులో ఏదో సీక్రెట్ ఉన్నట్టే. పార్వతి, ఈ బౌల్ తీసి అక్కడ టేబుల్ మీద పెట్టావు. ఏంటి ఖుషి, నేను పాలు తీసుకురామని చెప్పలేదే?
అదే సార్, రాత్రిపూట మీరు పాలు తాగుతారు కదా, పార్వతి ఫ్రూట్స్ తీసుకొని వచ్చింది కానీ పాలు తీసుకొని రాలేదు. అందుకే నేను తీసుకొచ్చాను. కేక్ ఇస్తే నేను వచ్చేదాను కదా. సర్లే, అక్కడ పెట్టు. అక్కడ పెడతాను. ఏం కావాలి ఖుషి? బౌల్ సార్, ఫ్రూట్స్ ఇక్కడ పెట్టి దాన్ని తీసుకెళ్తాను. పర్లేదులే, ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళా. మేము తీసుకోవాల్సినవి తీసుకున్నాం. మంచిది సార్. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గుడ్ నైట్ సార్. చూసారా పెద్దబాబు గారు, అది ఫోన్ కోసమే వచ్చినది. అందులో ఏం లేకపోతే ఫోన్ కావాలని అడిగేది కదా. అవును పార్వతి, ఇందులో ఏదో ఉంది. చూడండి పెద్దబాబు గారు. లాక్ అయింది పార్వతి. అన్లాక్ ప్యాటర్న్ ఏంటో తెలియదు కదా. అంటే ఇది ఓపెన్ చేయడానికి నంబర్స్ కానీ వర్డ్స్ కానీ పెట్టుంటుంది. అదేంటో తెలిస్తే గానీ ఓపెన్ చేయలేం. మరెట్టా తెలుసుకోవడం? ఖచ్చితంగా తెలుసుకుందాం పార్వతి, నువ్వేం కంగారు పడుకో. మొబైల్ లేదు. తీసుకోవాల్సినవి తీసుకుంటావని దేవా అన్నాడంటే మొబైల్ తీసుకున్నాడనమాట. దాన్ని అన్లాక్ చేయడం అంత ఈజీ కాదు. ఈలోపే పార్వతిని పైకి పంపిస్తాను. ఎవరక్కడ? వినపడుతోందా? హలో అఖిలాండేశ్వరి, హౌ డు యు డూ? చూస్తావేంటి నీలాంబరి, కట్లు విప్పు. నీ కుటుంబం నా అధీనంలో ఉందని తెలిసినా భయం లేకుండా నీ చేతిని కాల్చుకుని తప్పు చేశావు. కొత్త కంపెనీ స్టార్ట్ కాలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. లేదు అంటే నీ వాళ్లకే నష్టం. ఏమి సాధించాలని ఇదంతా చేస్తున్నా? పగ, ప్రతీకారం. అక్కడ వాళ్ళు నరకం అనుభవించకూడదు అంటే నేను చెప్పిన పని చెయ్యాలి. చచ్చినట్టు చేస్తుందంటే చంపేస్తాను. కూల్ కూల్ అఖిలాండేశ్వరి. నీలాంబరి ఆంటీ, అలా అనకూడదు. అఖిలాండేశ్వరి దేనికి అంత త్వరగా రాజీ పడదు అని తెలుసు కదా. పాపం, కుటుంబంలోకి వారసుడు వస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్నప్పుడు
బ్రతకాలి అనుకుంటుంది కదా ఉమ్? నీ కోడలు పార్వతి ఈ చెక్స్ మీద సంతకాలు కావాలి అని అడిగింది. పెట్టేసే. చిన్న పని కాని పెద్ద సంతకం. పెట్టేసే. వీటి మీద సంతకం పెట్టి నన్ను నిన్నుగా చేయమంటావా చాముండేశ్వరి? అఖిలాండేశ్వరి, ఘట్టమనేని అఖిలాండేశ్వరి, చెక్స్ చించి పారేస్తావా? ముందుకొస్తే నీ చర్మం ఒలిచి పారేస్తాను. నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీరు ఏమీ సాధించలేరు. ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అఖిలాండేశ్వరి, నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు నీ ఫ్యామిలీ గుండెలు బాదుకుంటారు. వాళ్ళ జోలికొస్తే ప్రాణం తీస్తాను. ఓయ్, అవసరమైతే నా ప్రాణమైనా తీసుకుంటాను. ఆంటీ 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 వద్దు. ఆంటీ 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 గొడవద్దాంటీ. మనం వెళ్ళిపోదాం పదండి. నా మాట వినండి అండి. ఆంటీ వద్దు. ఆంటీ వెళ్ళిపోదాం పదండి. నేనున్నందుకే కదా మీరిన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అదే నేను లేకపోతే మీరు ఏమీ సాధించలేరు. అఖిలాండేశ్వరి, చెప్పాను కదా చావడానికైనా సిద్ధమని. నీలమరి ఆంటీ పట్టుకో. ఓయ్, ముందుకొస్తే చంపేస్తాను. అడుగు వేస్తే హత్య చేస్తాను. మీరు గెలవనివ్వను. చావనైనా చూస్తాను. ఘట్టమనేని అఖిలాండేశ్వరిగానే నిలుస్తాను. ఆంటీ పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బావా ఏమైంది? ఏం చెప్పట్లేదు ఐశ్వర్య. పార్వతి నన్ను చూడు పార్వతి నన్ను చూడు. ఏడవద్దు ప్లీజ్ ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మా అమ్మగారు చెప్పు. చనిపోయారు.
పార్వతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా ఏంటి నీకు? నోటికొచ్చినట్టు మాట్లాడకు పార్వతి. అరే అమ్మగారు, ఎందుకు అందరూ పార్వతిని కంగారు పెడతారు? కొంచెం నిదానంగా అడగండి. పార్వతి ఏదైనా పీడకలు వచ్చిందా? అమ్మగారు పార్వతి పార్వతి ఏమైంది నీకు? అమ్మగారు పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది పార్వతి? ఏమైంది నీకు? చెప్పు. ఏమైంది? ఆ? ఏమైంది? అమ్మగారు. పార్వతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? పెద్దబాబు గారు అమ్మగారు అమ్మగారు మనందరి కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. పార్వతి దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఇలా చేస్తే కడుపులో ఉన్న బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతుంది. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నట్టుంది. పీడకలొచ్చి ఇలా మాట్లాడుతుంది. పార్వతి, ఇది కల కాదు చిన్నమ్మ గారు, నిజమే. అమ్మగారు పార్వతి ఏది కలో ఏది నిజమో నువ్వే చూద్దు గాని. ఖుషి ఆంటీ పడుకున్నారా? అవును మేడం. గది తలుపులు తెరిచి పార్వతికి చూపించమంటారా? అమ్మకేం కాలేదు పార్వతి. ముందా పంచి పార్వతి స్థిమితంగా ఉంటుంది. అలాగే మేడం. దేవా సార్, మీ మిస్సెస్ ని తీసుకుని రండి. రా పార్వతి, అమ్మకేం కాలేదు. రా. చూడు పార్వతి, చూడు. పార్వతి, చూసావుగా అమ్మ బాగానే ఉంది కదా? ఇప్పుడు ఓకేనా? వెళ్దామా? పదండి. రా. పార్వతి, 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 చూసావా పార్వతి, అమ్మకేమీ కాలేదు. బావా పార్వతి అనవసరంగా ఏదేదో ఊహించుకుని టెన్షన్ పడుతుంది. నువ్వే ధైర్యం చెప్పాలి. ఆంటీ గదిలో పడుకుని ఉండడం చూసిందిగా, ఇక భయం లేదులే. గదిలోకి తీసుకెళ్లవయ్యా పెదబాబు. మళ్ళీ కేకలు పెట్టి పరిగెత్తేలా ఉంది. తీసుకెళ్ళు. పార్వతి, పద. పద. పార్వతి ఒక్కతే పిచ్చిదనుకోను. మీరందరూ పిచ్చి వాళ్లే. చీపిరంటే అఖిలాంటి మీద ప్రేమతో ఆలోచించలేకపోతున్నారు, కానీ ఈ ఇంటి ఉప్పు తిన్న కృతజ్ఞతతో ఆ పార్వతి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ లాభం లేదు. పార్వతి, పార్వతి, భయపడకు పార్వతి. అనవసరమైన ఆలోచనలు ఒత్తిడి గురి చేస్తాయి. నీకొచ్చింది కళ, అది ఎప్పుడు నిజం కాదు. ఏయ్, ఓకేనా? పడుకో. ఏం ఆలోచించకుండా పడుకో.
నా నిజం చెప్పినా మీరు నమ్మరు. అట్టంటప్పుడు చెప్తే మీరు వినకుండా బాధపడతారు పెద్దబాబు గారు. అందుకే అమ్మ గారిని కాపాడుకోవడం కోసం ఈ ఇంట్లో ఉన్న మీ అమ్మ కాని అమ్మ పోవాలా, ఈ ఇంటి దేవత జాడీయడో తెలుసుకోవాలా. నేను తెలుసుకుంటాను.